హలో గాయ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందామండి. అండ్ ఒక్కొక్క కేస్ గురించి మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎళ్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? సో, ఫైనల్‌గా అయితే సిపి సజ్జనార్ గారు క్యూనెట్ యొక్క సంస్థ భాగోతమైతే బయట పెట్టారండి. ఈ క్యూనెట్ అనే సంస్థ కొన్ని సబ్ బ్రాంచెస్ అనేది క్రియేట్ చేసుకొని ఎంతోమంది అమాయక ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు డబ్బు ఆశ చూపించి, మీరు కార్లు కొంటారు, బండ్లు కొంటారు, బంగారం కొంటారు. పేదవాళ్ళు కాస్త ధనికులవుతారనే ఒక ఉద్దేశ్యంతోని చిన్న చిన్న సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టించి అంటే లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చైన్ సిస్టమ్ అంటాం గదా! మీరు ఒక 10,000 పెట్టి, 20,000 పెట్టి లాగిన్ అవ్వండి. మీరు ఈ కంపెనీలో గనుక కంటిన్యూ అయినట్లయితే మీకు ఇన్సెంటివ్ బోనస్ వస్తుంది అని జెప్పేసి నమ్మిస్తారు. నమ్మించిన తర్వాత ఒకరు లాగిన్ అయిన తర్వాత మీరు జాయిన్ అయ్యారు గదా! మీతో పాటు ఒక ముగ్గురిని జాయిన్ జేపిస్తే మీకు వాళ్ళ కమిషన్ ఒస్తుంది. వాళ్ళు జాయిన్ అయినందుకు వాళ్ళ బోనస్ గూడా మీకొస్తుంది అని జెప్పేసి ఒక ఫేక్ మాటలు జెప్పి ఎంతోమంది అమాయక ప్రజల్ని మోసం జేస్తున్న సంస్థొచ్చేసి క్యూనెట్. సో, వీళ్ళు ఎక్కువ మోసం జేసేది కర్నూల్, మంత్రాలయం, గద్వాల్ ఇలాంటి రాష్ట్రాల్లో, ఇలాంటి డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువ మోసపోతుంటారు జనాలు పాపం. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే మోసపోరు గానీ పాపం ఊర్లలో పొలం పని చేసుకొని కష్టపడి చేసుకునే వాళ్ళే వీళ్ళ టార్గెట్ అనమాట. సో, ఈ క్యూనెట్ అనే సంస్థ అనేది 3 రాష్ట్రాల్లో ఇప్పుడు సిపి సజ్జనర్ గారు దాదాపు ఒక 30 టీమ్స్‌ని మఫ్తీలో ఇన్వెస్టిగేషన్ జేపిచ్చి 3 రాష్ట్రాల్లో సోదాలనేది నిర్వహించింది. సో, ఆ 3 స్టేట్స్‌లో నుంచి దాదాపు ఈ క్యూనెట్ అనే సంస్థ నుంచి 32 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో, గుట్టు రట్టయితే అయ్యిందండి మొత్తానికైతే. సో, ఓన్లీ 4 కేసెస్ రిజిస్టర్ అయ్యాయన్నమాట. అంతేనా? ఒకసారి మళ్ళీ చూస్తా మీకు. సో, 4 కేసెసేనండి యాక్చువల్‌గా. మాసబ్ ట్యాంక్, కూకట్పల్లి, మధురానగర్ ఇలా కొన్ని పోలీస్ స్టేషన్స్‌లో కొంతమంది బాధితులు అంటే ఒక 11 మంది బాధితులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో వాళ్ళ కేస్ అనేది సీఎస్ఎస్ టీమ్ అంటే మన సిపి సజ్జనర్ గారికి అప్పగిస్తే అతను కష్టపడి టీమ్‌ని ఫార్మ్ చేసుకొని సో, ఆ టీమ్‌తోని మొత్తానికైతే బట్టబయలు చేసి ఆ 32 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 32 మంది గూడా ఐటీ వర్కర్సేనంట. అంటే పార్ట్ టైమ్ ఇన్‌కమ్ లాగా అతను జాబ్ చేసుకుంటూ ఎవరైతే అమాయక ప్రజలున్నారో వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ టీమ్‌లో లాగిన్ అయ్యేలా చూసి డబ్బులతో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మొత్తానికైతే కంపెనీ ఎత్తేసారన్నమాట. సో, హ్యాట్స్ ఆఫ్ అండి సజ్జనార్ గారు ఎంతోమంది ప్రజలను కాపాడి ఎందుకంటే ఇలాంటోళ్ళు మోసపోకుండా ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నాను. మీరు గూడా మోసపోకండి. ఇది ఫస్ట్ కేసు. సో, సెకండ్ కేసొచ్చేసి రీసెంట్‌గా మనం వింటూనే ఉన్నామండి. సో, సింగర్ 'మంగ్లీ' గారు 150 క్రోర్స్ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ఎక్కడ జూసినా గూడా ఇదే ట్రెండింగ్ అవుతుంది. అంటే నిజంగా ఆమెకు ఆ 150 క్రోర్స్ స్కామ్‌లో ఈమెకు లింక్ అనేది ఉందా? లేదా? అనేది ఒకసారి జస్ట్ మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తాను. సో, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆమెకు డైరెక్ట్‌గా లింక్ అయితే లేదు. బట్ వాళ్ళ బ్రదరు శివ వచ్చేసి ఒక ఇనాగ్రేషన్ చేయడానికెళ్ళాడు ఒక కంపెనీ. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి జీఎన్ అంటే లైక్ గోకుల్ నందన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక కంపెనీకి ఇనాగ్రేషన్‌కెళ్ళాడు. బట్ ఆ సంస్థ స్థాపించిన డైరెక్టర్స్ కొంతమందున్నారు. అంటే దాంట్లో హెడ్ ఆఫ్ ది టీమ్ అంటాం గదా! లైక్ రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ ఈళ్ళందరూ కొంచెం మెయిన్ పిల్లర్స్ అనమాట ఆ సంస్థకి. వీళ్ళేం చేశారంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రజల నుంచి డబ్బులు తీసుకొని, సో, మీరు మా సంస్థలో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి. మంచి బ్రోకరేజ్ అనేది ఉంటుంది. తర్వాత మీకు 5,00,000 పైన ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళకి లా 3 సెంట్లు ల్యాండ్ గూడా రిజిస్ట్రేషన్ చేస్తామని ఇట్లా ఫేక్ అలిగేషన్స్ లైక్ ఫేక్ మాటలు చెప్పి ప్రజల్ని ఆ ప్రజలు గూడా ఏం చేశారంటే, ఇప్పుడు 'శివ' వచ్చేసి మంగ్లీ వాళ్ళ బ్రదర్ గదా! మంగ్లీ మొఖం చూసి వీళ్ళందరూ గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశామని జెప్పేసి బాధితులు వాపోతున్నారు. సో, వాళ్ళు చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తర్వాత వాళ్ళు పంపించిన క్యాషు, మొమెంటమ్ వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలు, కన్వర్జేషన్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని మొత్తానికైతే కేసేయడానికైతే అందరూ రెడీ అయ్యారు. సో, అడ్వకేట్ సుబ్బు గారు ఈ కేస్ అనేది డీల్ చేస్తున్నారు. అతను కొన్ని రోజుల్లో అన్ని నిజాలు బయట పెట్టి ఎవరైతే బాధితులున్నారో ఆ బాధితులకి డబ్బులొచ్చే విధంగా ట్రై చేస్తున్నాం అని చెప్పేసి జరిగింది. సో, అంటే ఇక నా క్వెషన్ ఏందంటే ఇప్పుడు బ్రదరు ఆ 150 క్రోర్స్ స్కామ్‌లో ఇరుక్కున్నాడంటే ఆమెకు తెలియకుండా అయితే ఏముండదు నాకు తెలిసి. సో, ఆ ఇనాగరేషన్
చేయడానికి యాక్చువల్లీ మంగ్లీ ఎళ్ళాలి. బట్ బ్రదర్‌ని ఎందుకు పంపించిందో నాకైతే క్వెషన్ మార్క్ ఉంది. సో, ఈ నిజ నిజాలు మనం మనం డిసైడ్ చేయకూడదు. బట్ నా వరకొచ్చింది కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అన్నీ. సో, ఈ మంగ్లీ గారి టాపిక్ గురించయితే నేను ఎక్కువ లాగ్ చేయట్లేదండి. ఎందుకంటే మనకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది గాబట్టి, దానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాము. సో, ఈ ట్రెండింగ్ టాపిక్ గాబట్టి మీకు చెప్పాల్సొచ్చిందంతే. సో, థర్డ్ కేస్ వచ్చేసి యశోద హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయిందండి. సో, సిద్దిపేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎస్ఐ రాజసాంబయ్య గారు చనిపోయారు. ఏం జరిగిందంటే మార్చి 7 తారీఖున తన కాలికి తొడ భాగంలో గడ్డ ఉందని జెప్పేసి దాన్ని తీయించుకోవాలని జెప్పేసి యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో, డాక్టర్లు 3 డేస్ అబ్జర్వేషన్‌లో పెట్టి మార్చ్ 10కి ఆపరేషన్ జేయడం జరిగింది. సో, ఆ గడ్డ తీసిన తర్వాత బ్లీడింగ్ అనేది అంటే రక్తస్రావం అనేది తీవ్రంగా అయిపోయిందింక. సో, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ అనేది తగ్గడం వల్ల బీపీ, షుగర్ గూడా మొత్తం పడిపోయాయి సడెన్‌గా. సో, ఫైనల్‌గా అయితే పక్షవాతం వచ్చేసింది మనిషికి. సో, డాక్టర్లు ఆ పక్షవాతం నుంచి బయటికి తీసుకురావాలని జెప్పేసి బ్రెయిన్ సర్జరీ గూడా రెడీ అయ్యారు. సో, బ్రెయిన్ సర్జరీ జేయడానికి ఆహ్, మత్తనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది గదా! సో, వాళ్ళు ఒకటి గాకుండా 2 మత్తు ఇంజెక్షన్‌లు ఇచ్చేశారు. ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత వితిన్ 15 మినిట్స్‌లో అంటే డోసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అవ్వడంతో చనిపోయాడు పాపం. సో, తన కుటుంబం మాత్రం హాస్పిటల్ ఎదుటైతే వాళ్ళు ఆరోపణలైతే చేస్తున్నారు. మీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే సాంబయ్య గారు చనిపోయారు. సో, దీనికి న్యాయం జేయాలి. దీనికి జస్టిస్ అనేది కావాలని జెప్పేసి వాళ్ళు అడ్డుకున్నారు హాస్పిటల్‌నైతే. సో, దేవుడిలాగా కొలుస్తారు డాక్టర్‌నైతే. ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి దేవునికి లేకున్నా గూడా డాక్టర్‌కుంటుంది. అలాంటి డాక్టర్స్ ఒక రోగం ఒకటైతే వైద్యం ఒకటి జేస్తుంటారు. కాబట్టి ప్రజలారా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక మినిమమ్ ఒక అవేర్‌నెస్ అనేది తెచ్చుకోండి. హాస్పిటల్‌కెళ్తున్నప్పుడు ఏ గాయానికి ఏ రోగం ఉంది? ఏ జబ్బుకి ఎలాంటి మెడిసిన్ వాడాలి? ట్రీట్‌మెంట్ కరెక్ట్ నడుస్తుందా లేదా అనేది ఒకసారి మీరు క్లియర్‌గా తెలుసుకొని, ఎవరైనా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్‌ని తోడు పెట్టుకొని ఎళ్ళండి. ఎందుకంటే ప్రాణాల మీదకొస్తున్నాయి తెలుసా? కొన్ని జబ్బులు వందల కోట్లు పెట్టినా గూడా నయం గాదు. సో, ఇన్సిడెంట్ మీకు అవేర్‌నెస్ కోసమని జెప్తున్నాను. సో, ఫోర్త్ కేస్ గురించి డిస్కస్ జేద్దామండి. సో, ఫోర్త్ కేస్ వచ్చేసి అందరికి తెలిసిన విషయమే. సో, యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చాలా ఫేమసు ఈ పర్సను. అంటే తనలో ఉన్న కామెడీ యాంగర్ ఇష్యూస్, ఆ యాంగర్ ఎక్స్‌ప్రెషన్స్ వల్ల యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు. అగ్గిపేట మచ్చ అలియాస్ కిరణ్ కుమార్. సో, వాళ్ళక్క ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ జేసింది. ఒక 4, 5 డేస్ నుంచి అగ్గిపేట మచ్చ కనపడట్లేదు. ఎవరైనా మాకు చెప్పకుండా తీసుకెళ్ళినట్లయితే మాకు ఖచ్చితంగా అప్పగించండి. మేము పేదవాళ్ళము. మమ్మల్ని విడిచిపెట్టాలని జెప్పేసి సారీ. ఆమైతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ జేయడం జరిగిందండి. సో, తిరుపతి సరౌండింగ్స్‌లో గానీ, అంటే వాళ్ళుంటున్న ఏరియాస్‌లో అగ్గిపెట్టె మచ్చ ఎవరికైనా తెలిసినట్లయితే నియర్ బై పోలీస్ స్టేషన్‌లో అయితే ఖచ్చితంగా కంప్లెయింట్ ఇవ్వండి. ఓకేనా? చిన్న న్యూసే బట్ ఇది గూడా ఒక ప్రాణం గదండీ! అందుకని జెప్పాల్సొచ్చింది. ఓకేనా? నెక్స్ట్ కేస్ గురించి మాట్లాడదాం. ఇది కొంచెం విచిత్రం అనిపిస్తది నాకు. ఇది బీహార్‌లో జరిగిందండి. అంటే 2024లో జరిగాయి యాక్చువల్లీ యూపీఎస్‌సీ సివిల్ ఎగ్జామ్స్ అనేవి. 2026 రీసెంట్‌గా వచ్చాను. మార్చ్ 6, 2026కి రిజల్ట్స్ వచ్చాయి బీహార్‌లో. సో, ఆ బీహార్‌కి చెందిన ఒక పర్సన్ పేరొచ్చేసి రంజిత్ కుమార్ యాదవ్. ఆ రిజల్ట్స్ జూసి అంటే యూపీఎస్‌సీలో నాకు 440 ర్యాంక్ వచ్చిందని జెప్పేసి ఊరు మొత్తం చెప్పుకున్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళకు, సర్పంచ్ వాళ్ళకి, తల్లిదండ్రులకి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి అందరికి చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఇంక నిజంగానే 440 ర్యాంక్ అనేది మామూలు విషయం గాదు గదా! సివిల్‌లో అంతగనం ర్యాంక్ అంటే చాలా గ్రేట్ అది. సో, అతను చెప్పడంతోనే ఊర్లో ఉన్న జనాలందరూ సన్మానం జేయడము, దండలు వేయడము, పూలమాలలేయడము, దగ్గరలో ఉన్న సర్పంచ్ గూడా వచ్చి అభినందించడము, దగ్గరలో ఉన్న డీఎస్‌పీ కొంతమంది పోలీసులు గూడా వచ్చి అతన్ని అప్రిషియేట్ జేసి మళ్ళీ ఎళ్ళిపోయారు. ఇదంతా పక్కన బెడితే, తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్‌లో సర్టిఫికేట్ తీసుకొని ఏదో వర్క్ విషయంలో సర్టిఫికేట్స్ అడిగారంట. అడిగితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జేస్తే యూపీఎస్సీలో 440 ర్యాంక్ వచ్చింది. బీహార్‌లో ఉన్న రంజిత్ కుమార్ గాదు. కర్ణాటకలో ఉంటున్న రంజిత్ కుమార్ అనే పర్సన్‌కి ఈ ర్యాంక్ వచ్చిందంట.
సో, అటు పబ్లిక్ అనేది ఎరిపప్పలయ్యారు నార్మల్‌గా అయితే. అంటే ఇంతమందిని మోసం చేశాడు జనాలు. వాళ్ళు చెప్తే ఏ మోసం గోల్డ్ మెడల్ ఇస్తారా? లేదు గదా! పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొనుంటారు. నిజంగానే మా కొడుకు గొప్ప ప్రయోజకుడైతాడు అని జెప్పేసి వాళ్ళ మొఖాల్లో వాళ్ళ హ్యాపీనెస్ జూస్తుంటే చాలామంది జూసారు. అందుకని వీడియో ప్లే చేయట్లేదు. అక్కడున్న జనాలను పిచ్చోళ్ళని జేశాడు. తల్లిదండ్రులను పిచ్చోళ్ళని జేశాడు. మొత్తానికైతే ఇట్లా దొరికిపోయానని తెలియగానే ఫోనయినా స్విచ్ ఆఫ్ జేసేసాడు. పారిపోయాడు. మొత్తానికైతే పోలీసులు పట్టుకొని ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ జేశారు. బట్ ఎందుకని ఇలాంటి చెయ్యని పనికి అంత ర్యాంక్ రాకున్నా గూడా క్రెడిట్ మోసుకోవడం అనేది కొంచెం విచిత్రం అనిపించింది. సో, అందుకని జెప్పేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో, నెక్స్ట్ అండి. నార్మల్‌గా ఇప్పుడు మీ ఇంట్లో మటన్ కూర ఉడకకపోతే ఏం జేస్తావు? ఉడికేంత వరకు నువ్వు ఖచ్చితంగా కుక్కర్‌లో ఏస్తావు గదా! సో, ఇన్సిడెంట్ అనేది గుంటూరులో జరిగిందండి. గుంటూరు జిల్లా తాడిపత్రిలో జరిగింది. హాజీ అనే ఒక వ్యక్తి రంజాన్ వేడుక సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి నాన్ వెజ్ తినాలని జెప్పేసి ఒక మటన్ షాప్‌కెళ్ళి తలకాయ కూర తెచ్చుకున్నాడు. తలకాయ కూర అనేది తీసుకొచ్చి కుక్కర్‌లో ఏసేసాడు. 20 విజిల్స్ అయినా గూడా అదే 20 విజిల్స్ అయినా గూడా ఉడకకపోయేసరికి కోపంతోని, ఆగ్రహం తెచ్చుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ జేశాడు. సో, ఇట్లా మటన్ షాప్‌కెళ్ళి మటన్ ఐ మీన్ తలకాయ కూర తెచ్చుకున్నానండి. స్టిల్ ఇంకా ఉడకట్లేదు. నాకెందుకో షాప్ ఓనర్ మీద డౌటుంది. అది నిజంగా మటనేనా? లేకపోతే ఏంటి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పేసి స్టేషన్‌కెళ్ళాడంట. అక్కడున్న పోలీసులు, ఎస్ఐలు అందరూ కలిసి కొంచెం షాకయ్యి ప్రతి చిన్నదానికి ఇట్లా ఫిర్యాదు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి షాప్ ఓనర్‌తో మాట్లాడి సో, మ్యాటర్ అయితే సెటిల్‌మెంట్ చేశారు. ఇంక షాప్ ఓనర్ గూడా కిలో మటన్ ఫ్రీ ఇచ్చాడంట. నమ్మడానికి మీకు కొంచెం కష్టమైతది. బట్ రియల్ ఇది. సో, పోలీసులున్నది ప్రజల కోసం గదా! మరీ మటన్ ఉడకలేదనో, లేకపోతే ఇంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ కుడాలు ఇప్పించలేదనో, ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల పోలీస్ స్టేషన్ అంతా మజాకయిపోయింది ప్రజలకి నిజంగా. సో, ఇదొకటండి. సో, రీసెంట్‌గా అంటే ఈరోజే మనకు సుప్రీం కోర్ట్ అయితే ఫైనల్‌గా మనకు ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. అది ఎవరి మీదంటే మత మార్పిడిల వ్యవహారంపై సుప్రీంకోర్టు అనేది ఒక సంచలనమే తీర్పిచ్చింది. అదేంటంటే క్రైస్తవులు ఎవరైతే మత మార్పిడి అంటే లైక్ వేరే మతం వాళ్ళు క్రైస్తవ మతంలోకి ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఎస్సీ హోదా, ఎస్సీ హక్కులనేవి ప్రయోజనాలన్నీ రద్దు చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో, మీకు ఇంకా కొంచెం బ్రీఫ్‌గా అంటే మీకు ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తాను మీకు. హ్మ్. షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ వాళ్ళుంటారు గదా! సో, షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారినట్లయితే, వారు తమ ఎస్సీ రిజర్వేషన్, దానివల్ల వచ్చే ప్రయోజనాలు, సబ్సిడీ కంప్లీట్‌గా హక్కులు మొత్తం రద్దు చేయాలని జెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజే స్పష్టం చేసిందండి. సో, నార్మల్‌గా ఏంటంటే రాజ్యాంగబద్ధంగా లభించే ప్రయోజనాల కోసం హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని దళితులకు మాత్రమే ఈ ఎస్సీ హోదాలని పరిమితిస్తాయి. అంటే వాళ్ళకి మాత్రమే హక్కుందిది. వాళ్ళని మాత్రం ఎస్సీగా పరిగణిస్తాం. వాళ్ళకి మాత్రమే ఈ ప్రయోజనాలనేది అప్లికేబుల్ అని జెప్పేసి సుప్రీం కోర్టు డెసిషన్ తీసుకుంది. సో, ఈ డెసిషన్ అయితే నేను ఖచ్చితంగా సమర్థిస్తానండి. ఎందుకంటే చాలామంది కోస్తాంధ్ర గాని, గుంటూరు గాని నేమ్స్ మెన్షన్ చేయట్లేదు గానీ చాలామంది మత మార్పులు ఎక్కువైపోయాయి. అంటే ఒక ఎస్సీకి సంబంధించిన ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని కన్వర్ట్ అయ్యి ఆ క్రైస్తవ దాంట్లోనే ఆచరిస్తారనమాట. దేవుని ఆచరించిన తర్వాత కూడా ఇక్కడ మాత్రం ఎస్సీకి సంబంధించిన ప్రయోజనాలు కూడా తీసుకుంటున్నాడు. సో, ఇది ఎందుకు జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక 2020నో, 21 తెలీదు గానీ చింతాడ ఆనంద్ ఒక పర్సను పాస్టర్ ఆయన చర్చ్‌లో. అతను కూడా ఒక ఎస్సీనే. 10 ఇయర్స్ బ్యాక్ అంటే లైక్ అతను కేసేసింది 2020లో కేసేసాడు. బట్ పాస్టర్‌గా మాత్రం 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు. 10 ఇయర్స్‌కి ముందు అతను కూడా క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు. కన్వర్ట్ అయ్యి పాస్టర్‌గా అయ్యాడు. ఏదో ఒక మూవ్‌మెంట్‌లో అంటే ఒక మతం పిచ్చో లేకపోతే తక్కువ కులం అని జెప్పేసి రామిరెడ్డి అనుకుంట పేరు. ఆ రామిరెడ్డి అనే ఒక వ్యక్తి ఈ చింతాడ ఆనంద్‌ని దూషించాడనమాట. మీది తక్కువ కులమో లేకపోతే ఏదైనా ఒక దుర్భాషలాడాడు. కులం పేరు తీసుకొని. దాంతో తను మనస్తాపానికి గురై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి 2020నో, 21లో ఫిర్యాదు చేశాడు. సో, ఇట్లా కులం తక్కువ వాళ్ళంటే మేము ఎలాగ అనిపిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం మీరేదైనా
కఠినమైన చర్య తీసుకోండి అని చెప్తే వాళ్ళు కేసు అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో 2020లో ఆ కేసు కొట్టేయాలని చెప్పేసి రామిరెడ్డి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తుది నిర్ణయం అయితే ఇచ్చింది. అంటే ఏంటంటే క్రైస్తవుల్లో కుల వ్యవస్థ అనేది ఉండకూడదు. వాళ్ళు కూడా ఇదే డెసిషన్ చెప్పింది, సుప్రీంకోర్టు డెసిషన్. సో ఖచ్చితంగా అయితే మీరు కూడా కన్వర్ట్ అయ్యి మీరు క్రైస్తవుల్లోకి కన్వర్ట్ అయ్యారు కదా, సో ఎస్సీకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే మీకు ఉండవని చెప్పేసి టెంపరీగా ఒక ఆదేశం అయితే ఇచ్చింది. బట్ సుప్రీంకోర్టు కూడా ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని అయితే సమర్థించింది. అదే మేము ఫైనల్ చేస్తున్నాం అని చెప్పేసి సంచలనమైన తీర్పు ఇచ్చింది. సో ఈ మత మార్పిడి వల్ల చాలా గొడవలు జరిగాయి, కొంతమంది చనిపోయారు ఈ కుల వివక్షత వల్ల. సో ఈ డెసిషన్ కరెక్టా కాదా అంటే మీరు సమర్థిస్తున్నారా లేదా అనేది మీరు కమెంట్ రూపంలో అయితే పెట్టండి. దాన్ని బట్టి మనకు కూడా మెజారిటీ పీపుల్స్ ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఎస్సీ రిజర్వేషన్లు అనేవి హిందూ సమాజంలోని అంటరానితనం, కుల వివక్ష వంటి సామాజిక హక్కుల కోసమే కదా అందరు ఉండేది కూడా. సో ఇదండి, ఇంకా మొత్తానికి అయితే అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా కన్సర్న్స్ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ రూపంలో పెట్టండి. సో ఈ క్రైస్తవులు ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళకి ఒక విన్నపం అండి, అన్ని దేవుళ్ళని రెస్పెక్ట్ చేయండి, బట్ మన పుట్టుకతోనే వచ్చిన మతాన్ని మాత్రం ఇడవకండి అని చెప్పేసి నేను ఫైనల్గా అంటున్నాను. అంతే. నేను ఏ రిలీజియన్కి కూడా యాంటీ ఏం కాదులే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. కొంతమంది అయితే ఓన్లీ రిజర్వేషన్ కోసం కూడా క్రైస్తవుల్లోకి కన్వర్ట్ అయ్యారు కొంతమంది పిచ్చోళ్ళు. వాళ్ళ నియమాలో నాకు అర్థం కాదు, ఈ మత పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. అన్ని దేవుళ్ళని రెస్పెక్ట్ చేస్తే ఏముంది, కన్వర్ట్ అవుతేనే నీకు భక్తి ఉన్నట్ట కాదు కదా. సుప్రీంకోర్టు అయితే మంచి డెసిషన్ తీసుకుందండి. అంటే నాకు అర్థమైంది మీకు చెప్పాను, దీంట్లో ఏమైనా రాంగ్ ఉంటే సారీ. సో హిందూ, బౌద్ధ, సిక్కులు వీళ్ళకి మాత్రం ఎస్సీ హక్కులు అనేవి ప్రయోజనాలు అలాగే ఉంటాయి. క్రైస్తవులకు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఎస్సీ ప్రయోజనాలు లభించవు, సింగిల్ షార్ట్కట్లో చెప్పాలంటే. ఓకేనా. సో మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.